తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు ప్రేమ వివాహం కానీ, నచ్చిన అమ్మాయితో కానీ, నచ్చిన అబ్బాయితో ఇలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన రెమెడీ అంటే ఏమైనా ఉందా అండి? మనకి నచ్చిన అబ్బాయిని ఎలా చేసుకోవడానికి, అమ్మాయి కానీ? మంచిదమ్మా. ప్రేమ అనేది రామతత్వం, కృష్ణతత్వం. అవునా? రాముడు పంచింది కూడా ప్రేమే. సీతాదేవిని అంతగా ప్రేమించబట్టే అన్నేళ్ళు ఎదురు చూసి రావణుడితో యుద్ధం చేసి మరీ సీతాదేవిని తెచ్చుకున్నాడు. కృష్ణుడు అంటే అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి చాలామంది ఏంటంటే 1000 మంది గోపికలు ఉన్నారు, వీళ్ళందరికీ ప్రేమను పంచాడు, వీళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ అసలు ఏదో నానుడికి చెప్పుకునేటువంటి మాటలే కానీ కృష్ణుడిది ప్రేమతత్వం ఆయనది కూడా. ఎట్లా అంటే గోపికలు 1000 మంది ఉన్నారు ఆయన భార్యలని చెప్తుంటారు. ఆయన చాలామంది అంటే శారీరకమైనటువంటి సంబంధాన్ని సూచిస్తూ చెప్తున్న వాళ్ళు అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన హేళన చేస్తూ మన ధర్మాన్ని హేళన చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణుడికి 1000 మంది భార్యలు అంటే భార్యలు కాదు, వాళ్ళందరూ కూడా ఆత్మపత్నులు. అంతేకాకుండా వీళ్ళందరూ భక్తిలో ఆయనతో రమించారు. భక్తే అంతే, అక్కడ శారీరకమైనటువంటి స్థితి కాదు అది. కృష్ణుడి తత్వం తెలుసుకోవాలంటే మన వల్ల ఏమవుతుంది, ఇప్పుడున్న వాళ్ళ వల్ల ఏమవుతుంది? అంత గొప్ప తత్వం కృష్ణతత్వం. ఇదంతా కూడా ప్రేమ, అందరికీ ప్రేమని పంచండి అని చెప్పడమే కృష్ణతత్వం, ధర్మతత్వం ఆయన. ప్రేమ వ్యవహారం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమైన ప్రేమకైతే ఎవరైనా సపోర్ట్ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ప్రేమ వ్యవహారం పెళ్లి చేసుకుంటారు, పెద్దల్ని కాదని చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, పెద్దలు అంగీకరించి చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీంట్లో పెద్దలు అంగీకరించి చేసుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలైనా, ప్రేమ వివాహాలైనా, లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా, పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలైనా కొంతవరకు భద్రంగా ఉన్నాయని చెప్తా. పెద్దల్ని కాదని చెప్పి ఎదిరించి మేము నిజంగా ప్రేమలో ఉన్నామని చెప్పి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు మాత్రమే కలిసి ఉండి ఆ తర్వాత మళ్ళీ వివాహం విఫలమయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ అనేది ఓ మాట చెప్పాలంటే మనసుకు సంబంధించింది. ఇందాక అందుకనే చెప్పింది, కృష్ణుడి గురించి చెప్పింది నేను, మనసుకు సంబంధించింది మాత్రమే. కానీ ఇక్కడ చూడండి, ఒక అందమైన అమ్మాయిని మాత్రమే ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, అన్నీ ఉన్నటువంటి అబ్బాయిని మాత్రమే అమ్మాయి ప్రేమిస్తుంది. అది ప్రేమ ఎందుకు అవుతుంది? కాదు కదా. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందా, మంచి శాలరీ ఉందా, వాడు మంచిగా మాట్లాడగలుగుతాడా, మంచి తెలివిగలవాడా కాదా, వాడికి కారు ఉందా, బిల్డింగ్ ఉందా, వాడి సంపాదన ఎంత, ఇవన్నీ కూడా ప్రేమలోకి వస్తున్నాయి. ఇప్పుడున్న ప్రేమల్లో నేను చెప్తున్నా. అమ్మాయి అందంగా ఉందా లేదా, మంచిగా మాట్లాడుతుందా లేదా, ఇవి మాత్రమే చూస్తున్నాడు అబ్బాయి కూడా. ఇది నిజంగా ఓ మాట చెప్పండి, ఇది ప్రేమ కాదు. పెళ్ళైన తరువాత కూడా, ఇప్పుడు పెళ్ళయింది, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది, అబ్బాయికి కాలో చెయ్యో ఎరిగింది, అమ్మాయికి ఏదన్నా అయింది, అప్పుడు వదిలేస్తారా? మరి అందం పోయిందిగా అమ్మాయికి, అబ్బాయికి అంగవైకల్యం వచ్చిందిగా, వదిలేస్తారా? కానీ వదిలేస్తున్నారు ఇప్పుడు. అవి కూడా జరుగుతున్నాయి. ఎక్కడో కొంతమంది ఉన్నారు అనమాట. నాకు ఇటీవల నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఒకళ్ళని చూశాను నేను. అమ్మాయి పెద్దగా అందంగా ఉండదు, అబ్బాయి బాగుంటాడు, చాలా తెల్లగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, అబ్బాయి మంచి సంపాదన పరుడు. అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి అద్దెకుండేవాడు పక్కన. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగుండకపోతే, ఏ రకమైనటువంటి రిలేషన్ ఉన్నా లేకపోయినా అమ్మాయి వచ్చి ఈ పెద్ద ఆవిడికి సేవ చేసేది. ఈ సేవ చేయడం చూసి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, మంచిగా ఉన్నారు, హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు. ఆ పిల్లవాడికి కరోనా వచ్చింది. నిజంగమ్మా కలియుగ సావిత్రి అని చెప్తాను అమ్మాయిని నేను. ఎలా అంటే 2.5 సంవత్సరాల పాటు భర్త ప్రాణాల కోసం పోరాడింది అమ్మాయి. 2.5 సంవత్సరాలు ఒక హాస్పిటల్లో, సికింద్రాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడిని చూడనివ్వరు, ఆ పిల్లవాడిని. ఈ అమ్మాయిని రోజు వెళ్ళి చూడటానికి ఏమి ఉండదు, లోపలికి పోనివ్వరు. కానీ కరోనా వచ్చిన సమయంలో కూడా భర్త పక్కనే కూర్చొనింది ఈ అమ్మాయి.
కరోనా తగ్గింది, శ్వాస సంబంధమైనటువంటి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది లోపల, దానికోసం మళ్ళీ ఏదో రీప్లేస్మెంట్ చేస్తాము మంచిగా చేస్తాము అంటే ఆ అవయవం దొరికేంత వరకు మరలా సంవత్సరంన్నర పాటు హాస్పిటల్లోనే ఉన్నాడు అబ్బాయి. సంవత్సరంన్నర పాటు ప్రతిరోజు హాస్పిటల్ మెట్ల మీదనే కూర్చోన్నది ఈ అమ్మాయి, మెట్ల మీదనే కూర్చోన్నది. అది ప్రేమ అంటే. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే అబ్బాయి దక్కలేదు, చివరికి చనిపోయాడు అబ్బాయి. అంటే ఎంత ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసింది. 2 కార్లు ఉండేవిట, 4 ఫ్లాట్స్ ఉండేవి. ఆ అబ్బాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు, అతను కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, మొత్తం అమ్మేసింది. ఒంటి మీద ఉన్న బంగారంతో సహా మొత్తం అమ్మేసింది భర్త కోసం. ఏమీ లేని నిరుపేద స్థితికి వచ్చేసింది అమ్మాయి. అయినా సరే నా భర్త నాకు కావాలి, ఇది ఒక్కడే నాకు కావాల్సింది అమ్మాయి. ఫోన్ చేసి, నాన్న దేనికి నాన్న రోజు హాస్పిటల్కి వెళ్తున్నావుట, అట్లా వెళ్ళకు, దేనికి రమ్మన్న రోజు వెళ్ళొచ్చు కదా అంటే, అలా కాదండి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలియదు కదా, నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేసరికి ఆ సమయం అయిపోతే మళ్ళీ తను చూడటానికి అవకాశం లేదు కదా అని చెప్పి అక్కడే కూర్చున్నది. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొని, రాత్రి ఆ విజిటింగ్ అవర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేది. అది ప్రేమ అంటే. అవునా? అంటే భర్త ప్రాణాల కోసం సతీ సావిత్రిలాగా పోరాడింది, కానీ కాకపోతే దైవానుగ్రహం వేరే ఉంది, దైవ నిర్ణయం వేరే ఉంది. అలాంటి ప్రేమ ఉండాలి. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు వివాహం చేసుకుంటారు, చిన్న కారణం అంతే, చిన్నదే కారణం, పెద్ద కారణం ఉండదు, బ్రేకప్. అది ప్రేమ ఎలా అవుతుంది? పెళ్ళైన తర్వాత చాలామంది చెబుతుంటాను నేను, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల సంపాదన వేరు వేరు కాదు, ఒకే అకౌంట్లో ఉండాలి. ఇద్దరు కలిసి ఖర్చు పెట్టుకోవాలి, ఇద్దరు కలిసి దాచిపెట్టుకోవాలి, ఇద్దరు కలిసి బాధలు పంచుకోవాలి, సుఖాన్ని పంచుకోవాలి, సంతోషాన్ని పంచుకోవాలి. వీటిలో ఇవేవీ లేవు. ఎవరి సంపాదన వాళ్ళకే, భర్త మాత్రం ఇంటికి ఖర్చు పెట్టాలి. అమ్మాయి సంపాదన ఎవరికి తెలియకూడదు. అంతకుముందు మాట్లాడుకున్నాం మనం, సెల్ ఫోన్ ప్యాటర్న్ ఎవరికి తెలియకూడదు, ఎవరిది వాళ్ళకే ఉండాలి, ఎవరి సంపాదన వాళ్ళకే ఉండాలి. అవునా? ఇలా ఉంటుంది. ప్రేమ ఎందుకు అవుతుందమ్మా? నేను చెప్తాను, ఒక్క మాట చెప్తాను. పెళ్లి సంబంధాలు చూసే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ప్రేమించే అమ్మాయికైనా అబ్బాయికైనా సరే, సెల్ ఫోన్ ఓపెన్ చేసి 1 గంట సేపు అమ్మాయిదే అబ్బాయిదే ఇద్దరు సెల్ ఫోన్ మార్చుకోమని చెప్పండి, ఏమాత్రం ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తాను నేను ఇక్కడ. చేసుకోమని 1 అవర్ అంతే. అదేదో మన మధ్య ఒక సినిమా కూడా వచ్చింది దాని గురించి. అలా గంటలు వద్దు, ఒక 1 అవర్. ఆ పెళ్లి చూపులు జరుగుతున్నంత సమయంలోనే ఒకళ్ళ ప్యాటర్న్ ఒకళ్ళకి నెంబర్ చెప్పుకొని ఓపెన్ చేసుకొని ఫోన్ ఇవ్వమని చెప్పండి, 1 అవర్ చూడమని చెప్పండి. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారా? మరి ఇంకా అది ప్రేమ ఎక్కడ అవుతుంది చెప్పండి? కాకపోతే ఎక్కడో ఉన్నారు నాన్న నిజంగా. అలా ఇప్పుడు నేను చెప్పినటువంటి కథ లాంటిదే ఇంకో కథ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయి లేకపోతే చనిపోతాను నేను, నా వల్ల కాదు, అబ్బాయి నాకు కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చింది. ఏదైనా పూజ ఉంటే చెప్పండి అని. వచ్చిన మంత్రంతో చదువుకోండి అన్న బాగుంటుంది, తొందరగా మీ ఇద్దరు కలిసి మంచిగా జీవిస్తారని చెప్పాను. అలాంటి ప్రేమ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విధంగా చేస్తే ఏ ప్రేమ వ్యవహారాలు నిలబడవు, ఈ కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి ప్రేమ వ్యవహారం ఉండి నిజంగానే అబ్బాయిని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను, మా ఇద్దరికి పెళ్లి కావాలి, మేము ఇద్దరం ప్రశాంతంగా ఉండాలి అంటే, నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, చేసుకున్న తర్వాత ఆ పెళ్లిని నిలుపుకోవడం అనేది పెద్ద కార్యం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ప్రేమించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఏదైనా మాకు తప్పనిసరిగా అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి, ప్రేమించి పెళ్లి చేసుకుంటాం, చేసుకున్న తర్వాత కూడా బాగుండడానికి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది మంచి పరిహారం అవుతుంది, మంచి చిట్కా అవుతుంది. అంటే పెళ్ళైన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి భార్యాభర్తల మధ్యలో, ఈ ప్రేమ వ్యవహారాలు. అట్లాంటి వాళ్ళు కూడా సరైనటువంటి అవగాహన కలిగి వారిద్దరు కూడాను సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం చెప్తాను. నిజంగా చెప్పాలి అంటే మాతంగి అమ్మవారు అంటాం, రాజశ్యామల అని మాతంగి అని పిలుస్తాం. ఈ మాతంగి అమ్మవారిలో ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, విపరీతమైనటువంటి ఆకర్షణ సమ్మోహనం కలిగజేసేటువంటి శక్తి ఉంటుంది. పరస్పరమైనటువంటి అవగాహన లోపం ఉన్న వాళ్ళకి ఆ లోపం వెళ్ళిపోయి ఇద్దరు అవగాహన కలగటం, ఒకళ్ళ మనసులో ఒకళ్ళని అర్థం చేసుకోవటం, ఒకళ్ళు చెప్పింది రెండో వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా నువ్వు చెప్పింది తప్పు అని చెప్పకుండా రెండో వాళ్ళు ఆలోచింపదగ్గ శక్తిని తీసుకురావటం. అంతేకాకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నా ప్రశాంతంగా మాట్లాడుకునేటువంటి స్థితి వరకు తీసుకురావటం ఈ మాతంగి అమ్మవారికి ఉండేటువంటి శక్తి.
ఈ రాజశ్యామల అంటే ఉద్యోగానికి మాత్రమే, ఇవి చాలామంది పదవులకు మాత్రమే చెప్తూ ఉంటారు. రాజశ్యామల అనేది సకల ధన జన వశీకరణ శక్తి. జనాన్ని వశీకరణ చేస్తుంది, ఉన్నత అధికారులను వశీకరణ చేస్తుంది, ప్రభుత్వ అధికారులని వశీకరణ చేస్తుంది, ఉన్నత స్థానాన్ని కలుగు చేస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య ఏదైతే అవగాహన లోపం ఉంటుందో, ప్రేమికుల మధ్య అవగాహన లోపం ఉంటుందో, ఇవన్నీ కూడా సమసిపోయి ఇద్దరు ప్రశాంతంగా ఉండేటువంటి శక్తే మాతంగి అంటారు. ఈమెని రాజమాతంగి అంటారు, రాజశ్యామల అంటారు, మాతంగి అంటారు, రకరకాలు పిలుస్తుంటారు. కానీ శక్తులు మాత్రం ఈ రకమైనటువంటి వరాన్ని ఇస్తూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారి మంత్రాన్ని నిత్యం ఏదైతే ఉంటుందో ప్రతినిత్యం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఒక వ్యక్తి పేరు మనసులో తలుచుకుంటూ, దీనికి సమయాభావస్థితి అంటూ ఏం లేదు, ఉదయమా సాయంత్రమా మధ్యాహ్నమా అర్ధరాత్రి అంటే ఏం లేదు, ఇంకా రాత్రిపూట చేస్తే ఇంకా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఏ శక్తి దేవత మంత్రం చేసినా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రం జపం చేయకుండా ఇది చేయడానికి లేదు, తప్పనిసరిగా చేయవలసిందే. కాబట్టి రాజశ్యామల మంత్రం ఏదైతే మాతంగి మంత్రం ఉందో ఆ మంత్రాన్ని చెబుతాము. అది నిత్యం 108 సార్లు జపం చేసుకొని తను నాకు అది అంటే వశీకరణం అంటే ఏదో సమ్మోహనం మొత్తం కంప్లీట్గా నేను చెప్పిందే వినాలి, నేను కమాండ్ చేస్తానని కాదు. ఇద్దరి మధ్యలో ప్రేమగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో సంకల్పించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం చెప్పబోయే మంత్రాన్ని కనుక జపం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పెద్దలు ఒప్పుకోరు చూడండి, వాళ్ళను కూడా ఒప్పించడానికి ఈ మంత్రమే మనకు వస్తుంది. అరే వీళ్ళది నిజమైన ప్రేమరా, ఒకరు కోరుకుంటున్నారు అని చెప్పి ఆలోచన కూడా పెద్దవాళ్ళు రేకెత్తించేటువంటి శక్తి రాజశ్యామల ఈ మాతంగి అమ్మవారు ఇస్తుంది తప్పనిసరిగా. కాబట్టి మంత్రం ఏదైతే ఉందో చేసుకోమని చెప్పండి. ఓం హ్రీం ఐం శ్రీం మాతంగ్యై నమో నమః. ఓం హ్రీం ఐం శ్రీం మాతంగ్యై నమో నమః. అంతే. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చేసుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని కూడా 108 సార్లు చేసుకుంటే తప్పనిసరిగా పరస్పరమైనటువంటి అవగాహన, వశీకరణ, సమ్మోహనం తప్పనిసరిగా కలుగజేస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.